కల్ట్. హ్యాష్‌ట్యాగ్ కల్ట్. యాక్చువల్లీ ఈ టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు ఎవరు ప్రొడ్యూసర్ అని తెలుసుకోవాలనిపించింది. ప్రొడ్యూసర్‌కి హ్యాట్స్ ఆఫ్ అసలు. సందీప్ కాకర్ల గారని జెప్పేసి. ఇలాంటి సినిమాని మన ముందుకు రిలీజ్ చేయాలి. అంటే మన ముందుకు తేవాలనే పాయింట్ ఏదైతే ఉందో, ఆఫ్‌కోర్స్ డైరెక్టర్ దగ్గర స్టోరీ ఉంటది. డైరెక్టర్ డెవలప్ జేస్తారు. తీసుకెళ్దాము, తీసుకొద్దాం అని ఒక నడుస్తూ ఉంటది డిస్కషన్. బట్ ప్రొడ్యూసర్ ఎప్పుడైతే ఓకే చేస్తారో అప్పుడే గదా మన ముందుకొచ్చేది, ప్లాన్ అయ్యేది అండ్ షూట్ అయ్యేది అండ్ అన్నీ డిస్క్లోజ్ అయ్యేది. సో, ప్రొడ్యూసర్ ఎవరని ఆలోచిస్తే సందీప్ అని జెప్పేసి వచ్చిందనమాట. ఆయన ఇంతవరకు తీసిన సినిమాలు ఏంటివనేది చూడాలి. బట్ విశ్వక్సేన్ ఈజ్ అవుట్‌పుట్ అంటే ఎలాంటి అవుట్‌పుట్ ఇచ్చాడంటే, అతని క్యాలిబర్ ఏంటిది అనేది మనం చెక్ చేయకుండా వెళ్ళిపోవచ్చు మూవీకి అనే దాంట్లో టీజర్ రిలీజ్ చేశారనమాట. ఈ టీజర్ చూసి సినిమాకెళ్ళిపోవాలి అనే థాట్ ఒకటైతే వచ్చేలా చేశాడు సినిమాకి. బట్ ఆఫ్‌కోర్స్ మనం ఆల్రెడీ 'ఆర్' అని జెప్పి టీజర్‌కి హెచ్చరిక, వార్నింగ్ ఏదైతే అనుకున్నామో, బట్ 'ఆర్' అని తనే ఇచ్చుకున్నాక అంటే నిజం చెప్పండి, మన తెలుగు స్క్రీన్ మీద రావడానికి ఇన్ని కష్టాలు పడ్డాడు గానీ, ఇదే సినిమాని ఏ హాలీవుడ్‌లోనో, ఏ కొరియన్ అదే చెప్పినట్టు జపాన్‌లోనో తీస్తే అంత పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు. చెప్పాలి. మన తెలుగు యూత్‌కి కూడా ఇలాంటి సినిమాలు రావాలి అనే పాయింట్ ఏదైతే ఉందో అది మంచి పాయింట్. అది మంచిగా తీసుకొచ్చారు. అండ్ సినిమాలో మంచి మెసేజ్ ఉందని అంటున్నారు కాబట్టి మనం చూడాలి. నేనైతే అలా ఫిక్స్ అయ్యా. చూద్దాం. విశ్వక్సేన్ గారు అంత డేర్‌తో, అంత గట్స్‌తో, అంత ఏమంటారంటే ఒక సినిమా పిచ్ అంటాం గదా! సినిమా పిచ్, ఆ మ్యాడ్‌నెస్ అంతా స్క్రీన్ పైన తీసుకొచ్చారు కాబట్టి మనం చూడాలి. అది ఓకే. అండ్ సినిమా అతనికి ఉన్న పిచ్ అంతా స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కూడా మంచిగా డిజైన్ చేసుకొనొచ్చారు. అంటే ఎక్స్‌ట్రా సోదేం లేదు సినిమాలో. ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారేమో అన్నట్టుగా ఉంది. అండ్ ఆ బొమ్మ కాన్సెప్ట్ మనకి ఎక్కువ చూసినట్టు అనిపించినా కూడా ఇదొక కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ఇందులో. అదేంటో కామెంట్ చేయండి మీరు కూడా. ఆ బొమ్మ కాన్సెప్ట్ నచ్చింది. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. కాస్ట్ 'పుష్పలో' విలన్ ఉన్నాడు కదా ఆయన. అండ్ విశ్వక్సేన్ గారు ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత కనిపిస్తారని చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చెప్పారనమాట టీజర్ లాంచ్ లో. 45 మినిట్స్ నుంచి నేను ఎండ్ వరకు ఉంటాను. బట్ ఫస్ట్ 45 మినిట్స్ వరకు మీకు వినిపిస్తూ ఉంటాను, అనిపిస్తూ ఉంటానని చెప్తున్నారు. ఓకే. దానికి కూడా నేను రెడీ. అలా కూడా మనం చూడొచ్చు గదా! అని అన్నట్టుగా అనిపించింది. అండ్ హి ఈస్ డైరెక్టర్, హి ఈస్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అతనిదే మెయిన్ క్రాఫ్ట్ గాబట్టి ఓకే. అలా అనిపించడం, కనిపించడం బానే ఉంటది మరి చూడ్డానికైతే. అండ్ తరుణ్ భాస్కర్ గారొచ్చేసి డైలాగ్ రైటర్ అంట. అంటే యాక్చువల్‌గా ఒక డైలాగ్ రైటర్‌కి ఎంత ఇంపాక్ట్ కావాలన్నది విశ్వక్సేన్ గారికైతే ఎలాంటి డైలాగ్స్ రాస్తే బావుంటదనేది తరుణ్ భాస్కర్‌కి పర్సనల్‌గా తెలుసు గాబట్టి ఇంకొంచెం హోప్ పెరుగుద్ది మనకి. అంటే ఇంకొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎలా వస్తాయి ఏంటన్నది డైలాగ్స్. ఇందులో ఉన్నాయి. ఒక 2, 3 వచ్చాయి టీజర్‌లో. బట్ అంత ఏం లేవు. బట్ ఇంకా ఎక్కువ స్టఫ్ ఉందని జెప్పి ప్రెస్ మీట్‌లో చెప్పారనమాట. సో, అది పక్కన అది ఇప్పుడు తరుణ్ గారు డైలాగ్స్, విశ్వక్సేన్ గారి డైరెక్షను. అండ్ ఇంకోటి ఎక్స్‌ట్రా యాడెడ్ ఫీచర్ ఏంటంటే రవి బస్రూర్ గారి మ్యూజిక్ అనమాట. రవి సార్ ఆల్రెడీ మనకి ఇప్పుడు 'టాక్సిక్' ఇస్తున్నారు. ముందు మనకు 'సలార్' నుంచి చూసాము. ఇప్పుడు ఇదొకటనమాట. ఇది నిజంగానే కల్ట్. అంటే ఈయన మ్యూజిక్ ఇవ్వడమే కల్ట్ ఒకటి. అండ్ టైటిల్ కూడా కల్ట్. కల్ట్‌కే కల్ట్ మ్యూజిక్ అనమాట. సెట్ అవ్వచ్చు అని సెట్ అవ్వడం ఏంటి? యాక్చువల్‌గా నువ్వు టీజర్‌లో చూస్తే బాగుంది కదా మ్యూజిక్. నాకు నచ్చింది మ్యూజిక్. యాక్చువల్‌గా పాజ్ వైజ్ వచ్చే మ్యూజిక్స్ ఉంటాయి చూడండి, భలే అనిపిస్తాయి అనమాట. అది ఇలా ఇందులో ఉంది. ఆ మ్యాజిక్ ఇందులో నడిచింది కాబట్టి డెఫినెట్‌గా ఇట్ విల్ టేక్ హైప్ అనమాట. అంటే ఈ సినిమాకి హైప్ వస్తదనిపిస్తుంది మ్యూజిక్ పరంగా చూస్తే. అండ్ నాకెందుకో సినిమా ఎవ్వరికెళ్ళాలో వాళ్ళకెళ్ళుద్ది అనే ఫీల్‌లో ఉన్నాను నేను. ఎందుకంటే విశ్వక్ చేసే ప్లాన్ గూడా అదే. ఎవరికెళ్ళాలో వాళ్ళకెళ్ళిపోతే చాలనే దాంట్లో ఉన్నారు తను. సో, అదే మెయింటైన్ చేస్తే బావుంటది ఎండ్ వరకు. ఇప్పుడు అందరికి అన్ని సినిమాలు నచ్చవు. ఫస్ట్ డైరెక్టర్‌కి తెలిసిపోతే చాలా పాయింట్. అది ఆయనకి తెలిసిపోయింది గాబట్టి ఆయన ఏ ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకున్నారో ఆడియన్స్ వస్తే చాలు. కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి సినిమాలను గూడా మా ముందుకు తీసుకురావాలనే థాట్ అయితే ఏదైతే ఉందో, అది మీరు ఒప్పుకొని అగ్రీ చేసి మాకు రిలీజ్ చేశారు కాబట్టి ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. అందుకోసం స్పెషల్ థాంక్స్ టు ప్రొడక్షన్స్. నాకు అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకెలా అనిపిచ్చింది? హోల్ టీజర్ కట్ మీకెలా అనిపిచ్చింది? మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా.